హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే వస్తుంది కదా, అందుకనే మా పాప కోసం నేను ఒక సైన్స్ ప్రాజెక్ట్ రెడీ చేశాను. ముందుగా 22 సెంటీమీటర్స్ పొడవు, 40 సెంటీమీటర్స్ వెడల్పు కలిగిన 3 కార్డ్బోర్డ్ పీసెస్ని తీసుకుని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఫెవికాల్ గమ్ని యూజ్ చేసి అంటించుకోవాలి. నెక్స్ట్ పేపర్ టేప్ని తీసుకుని కార్డ్బోర్డ్ ఎడ్జెస్ని ఈ విధంగా కవర్ చేసుకోవాలి. ఎక్స్ట్రాని కట్ చేసుకొని బోత్ సైడ్స్ కూడా ఈ విధంగా పేపర్ టేప్ని స్టిక్ చేసుకోవాలి. అదేవిధంగా 4 సైడ్స్ కూడా పేపర్ టేప్తో కవర్ చేయాలి, ఎడ్జెస్ అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ కార్డ్బోర్డ్ అటు ఇటు కదులుతుంది, అందుకని నేను పేపర్ టేప్ని ఇట్లా స్టిక్ చేశాను. అదేవిధంగా ఈ ఎడ్జ్లో ఎక్స్ట్రాగా కట్ అయిన కార్డ్బోర్డ్ పీస్ని ఈ విధంగా స్టిక్ చేశాను. నెక్స్ట్ ఎడ్జెస్లో కార్డ్బోర్డ్ ఊడిపోకుండా ఎక్స్ట్రాగా పేపర్ టేప్ని ఈ విధంగా అంటించుకున్నాను. నెక్స్ట్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ అక్రిలిక్ కలర్ని యూజ్ చేసి కార్డ్బోర్డ్ పై భాగాన్ని మొత్తం కూడా ఈ విధంగా పెయింట్ చేసుకుంటున్నాను. కార్డ్బోర్డ్ సైడ్స్లలో కూడా బ్రౌన్ కలర్ని యూజ్ చేసి పెయింట్ చేసుకోవాలి. ఈ విధంగా పెయింట్ చేసుకున్న బోర్డ్ని కొంతసేపు డ్రై చేసుకోవాలి. వైట్ పేపర్ మీద స్కూల్ బాయ్ అండ్ 2 కార్స్ని పెన్సిల్ సహాయంతో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ స్కెచ్ పెన్ని బ్లాక్ కలర్ని యూజ్ చేసి ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
విధంగా డ్రా చేసుకున్న వాటిని సిజర్ హెల్ప్తో కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న పీసెస్ని కార్డ్బోర్డ్ పైన ఫెవికాల్ గమ్ని యూస్ చేసి అంటించుకోవాలి. ఈ విధంగా అంటించిన వాటిని సిజర్స్ సహాయంతో కట్ చేయాలి. నెక్స్ట్ వీటికి కలరింగ్, స్మాల్ కార్కి రెడ్ కలర్ స్కెచ్ పెన్ని యూజ్ చేసి ఈ విధంగా కలరింగ్ అనేది చేశాను. నెక్స్ట్ కార్ విండోస్ కోసం స్కై బ్లూ కలర్ స్కెచ్ పెన్ని యూస్ చేసి ఈ విధంగా కలరింగ్ చేశాను. బ్రౌన్ కలర్ స్కెచ్ పెన్ని యూస్ చేసి కార్ బాటమ్కి కలరింగ్ చేశాను. నెక్స్ట్ బ్లాక్ కలర్ని యూస్ చేసి ఈ విధంగా వీల్స్ చక్రాలకి కలరింగ్ చేసుకోవాలి. చక్రాలకి ఈ విధంగా షేడింగ్ ఇవ్వడం వలన నీట్గా అనిపిస్తుంది ఫినిషింగ్. నెక్స్ట్ ఎల్లో కలర్ని బల్బు లాగా, నెక్స్ట్ బ్లాక్ కలర్ని యూస్ చేసి ఈ విధంగా డ్రా చేయాలి. నెక్స్ట్ బిగ్ కార్కి ఎల్లో కలర్ స్కెచ్ పెన్ని యూస్ చేసి ఈ విధంగా కలరింగ్ చేశాను. బ్లాక్ కలర్ స్కెచ్ పెన్తో ఈ విధంగా చక్రాలకి షేడింగ్ ఇచ్చేసానండి. నెక్స్ట్ లైన్స్ కూడా ఈ విధంగా బ్లాక్ కలర్ స్కెచ్ పెన్తో డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ స్కూల్ బాయ్కి హెయిర్ కలర్కి బ్లాక్ కలర్ని యూజ్ చేశాను. నెక్స్ట్ షూస్కి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ని యూజ్ చేసి ఈ విధంగా కలరింగ్ ఇచ్చాను. షర్ట్కి వచ్చి స్కై బ్లూ కలర్ స్కెచ్ పెన్ని యూజ్ చేశాను. నెక్స్ట్ ప్యాంట్కి ఎల్లో కలర్ని యూజ్ చేసి కలరింగ్ చేశాను. ఈ షర్ట్కి బ్లాక్ కలర్ని యూజ్ చేసి ప్యాంట్ బాటమ్కి కూడా ఈ విధంగా బ్లాక్ కలర్ స్కెచ్ పెన్ని యూజ్ చేశానండి. ఇప్పుడు ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ గ్రీన్ కలర్ని తీసుకొని గ్రాస్ షేడింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ బోర్డ్ని తీసుకొని ఒక బ్లాక్ A4 షీట్ని తీసుకొని 2 షీట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1 షీట్ని తీసుకొని ఈ విధంగా ఫెవికాల్ గమ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుని రోడ్ లాగా అన్నమాట ఇక్కడ అంటించుకోవాలి. అదేవిధంగా ఇంకొక పీస్ని కూడా తీసుకొని ఇక్కడ ఎంత సెట్ అవుతుందో అంతవరకు కట్ చేసుకొని ఫెవికాల్ గమ్తో దీనిని కూడా అంటించుకోవాలి. నెక్స్ట్ ఒక వైట్
పేపర్ని తీసుకొని ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. దీనిని ఈ రోడ్ పైన ఫుట్పాత్ లాగా అన్నమాట అంటించుకోవాలి. ఒక పీసెస్ తర్వాత ఇంకొక పీసెస్ బ్రష్ హెల్ప్తో ఫెవికాల్ గమ్ని స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా అంటించుకోవాలి. ఈ విధంగా అంటించుకున్న తర్వాత 3 స్క్వేర్ పీసెస్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, బిల్డింగ్ షేప్లో అన్నమాట. నెక్స్ట్ రెడ్ కలర్ని యూజ్ చేసి అన్నిటికంటే స్మాల్ బిల్డింగ్కి ఈ విధంగా బ్లాక్స్ పెట్టేసి కలరింగ్ చేశాను. ఇంకొక స్మాల్ బిల్డింగ్కి ఈ విధంగా స్కై బ్లూ కలర్ని యూజ్ చేసి ఫస్ట్ బ్లాక్స్ పెట్టేసేయాలి. నెక్స్ట్ ఈ విధంగా బ్లాక్స్ని వదిలేసి మిగతా ప్లేసెస్లో స్కై బ్లూ కలర్ని ఈ విధంగా కలరింగ్ చేశాను. నెక్స్ట్ పెద్ద బిల్డింగ్ షేప్కి ఈ విధంగా బ్లాక్స్ పెట్టేసుకొని కలరింగ్ చేశాను గ్రీన్ కలర్ని యూజ్ చేసి. నెక్స్ట్ బ్లాక్ కలర్ని ఈ విధంగా బ్లాక్స్ ఇన్సైడ్లో ఫిల్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లో ఈ విధంగా ఫిల్ చేయాలి. మొత్తం అన్ని బ్లాక్స్కి ఈ విధంగా బ్లాక్ కలర్ని ఫిల్ చేసుకోవాలి. 3 బిల్డింగ్ షేప్స్కి కూడా ఇదే విధంగా బ్లాక్ కలర్ని ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని బిల్డింగ్ షేప్స్లో ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫెవికాల్ గమ్ని యూజ్ చేసి అంటించుకోవాలి.
నెక్స్ట్ 3 స్క్వేర్ పీసెస్ని తీసుకుని ఈ విధంగా కలరింగ్ చేయాలి. కలరింగ్ చేసుకున్న స్క్వేర్ పీసెస్ని ఈ విధంగా ఫెవికాల్ని యూజ్ చేసి బిల్డింగ్ టాప్స్లో అంటించుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బోర్డ్ పైన ఈ 3 బిల్డింగ్స్ని ఫెవికాల్ గమ్ని యూజ్ చేసి ఈ విధంగా మనం ముందుగా రెడీ చేసుకున్న బోర్డ్ పైన ఈ రోడ్కి అటు ఇటు ఈ బిల్డింగ్స్ని అంటించుకోవాలి. నెక్స్ట్ కార్స్ని కూడా తీసుకుని గ్లూ గన్ని యూజ్ చేసి అటొక కారు ఇటొక కారు ఇట్లా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 స్మాల్ సిరంజ్ 1 పైప్ని తీసుకొని ఒక సిరంజ్లో వాటర్ని ఫిల్ చేసుకొని ఈ విధంగా పైప్కి జాయింట్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇంకొక సిరంజ్ని తీసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న దాన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. వాటర్ ఉన్న సిరంజ్ని ప్రెస్ చేసినప్పుడు ఇంకొక సిరంజ్ ఈ విధంగా ముందుకి వెనుకకి కదులుతుంది. నెక్స్ట్ 2 సిరంజెస్ని ఈ విధంగా బోర్డ్ పైన గ్లూ గన్ యూజ్ చేసి స్టిక్ చేసుకోవాలి. తర్వాత కూల్ బాయ్ని ఎంటీ సిరంజ్ వైపు స్టిక్ చేసుకోవాలి. ఆల్వేస్ క్రాస్ ద రోడ్ ఆన్ ది ఫుట్పాత్ అని ఈ విధంగా వైట్ కలర్ క్రేయాన్ని యూజ్ చేసి బోర్డ్ పైన రాయాలి. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ క్లాస్ ఏజ్ పిల్లలకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి తీసుకున్న మినీ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. త్వరలో మరొక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. స్టే ట్యూన్డ్. ఇట్స్ బై ఫ్రమ్ MHS Crafts.